ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీ మీరు ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఎందుకు వచ్చాను అని అనిపించిన సందర్భాలు డెఫినెట్గా అనిపించాయి. డెఫినెట్గా అంటే దిస్ ఇస్ అదే చెప్తున్నా, చాలాసార్లు అనుకున్నా యాక్చువల్గా, అరే ఏంటి చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉండి చేశా కదా, వై ఇస్ ఇట్ లైక్ దిస్ అంటే నాకు ఒక ఎక్స్పీరియన్స్ కాదు, చాలా ఉన్నాయి అలాగా. ఐ థింక్ ఆదిశంకర తర్వాత ఇలానే ఒక మలయాళం ఫిలిం వన్ ఆఫ్ ద టాప్ ప్రొడ్యూసర్ ఇట్లా రీమేక్ చేస్తున్నారు అని తెలిసింది. సో ఐ థాట్ అందులో 3 డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి, మేబీ ఐల్ జస్ట్ మీట్ హిమ్ వన్స్ అని చెప్పి వెళ్ళాను. సో ద ఫస్ట్ క్వశ్చన్ ఆన్ మై ఫేస్ వాజ్, మీ నాన్న హీరోనా, మీకు బ్యాక్గ్రౌండ్ ఉందా అనే క్వశ్చన్ వచ్చింది. దెన్ ఐ స్మైల్డ్ అండ్ సెడ్ నో సార్, లేదు. సో బేసికలీ ఇదైతే డెఫినెట్గా ఉంది. టాలెంట్ ఈజ్ మేబీ 10%. టాలెంట్ ఉంది ఇతనికి లేదా ఇతన్నే తీసుకోవాలనేది ఏం లేదు. బికాస్ అఫ్ కోర్స్ దే ఆర్ ప్రొడ్యూసర్స్, వాళ్ళు కమర్షియల్గా డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు బిజినెస్ అంతే కదా, ఒక హిట్ ప్రోడక్ట్ మీదే పెట్టాలనుకుంటారు. సో మేబీ దే థింక్ దట్ వైజ్ మినిమం కలెక్షన్స్ ఉండాలి, లేకపోతే వీళ్ళని పెడితేనే ఆడుతుందనే ఫీలింగ్లో కొంతమంది ప్రొడ్యూస్ చేస్తారు. ఓకే ఫైన్, చాలా ఫేస్ చేశారు అయితే మీరు. ఉంటాయి, అందరికీ ఉంటాయి, నేనే కాదు. ఐ థింక్ ఆల్మోస్ట్ చాలా మంది నేను విన్నాను. సో చాలా మంది ఫేస్ చేసి ఉంటారు హూ హ్యావ్ నో బ్యాక్గ్రౌండ్స్. సేమ్ అలానే ఉందంటారా ఇప్పుడు కూడా? వాట్ చేంజ్డ్, నేను ముసలైపోలేదు కదా. అంటే మీరనే కాదు, ఇప్పుడు వచ్చే అప్కమింగ్ వాళ్ళకి కూడా ఇలాంటివి ఏమైనా ఎదురవుతున్నాయి అంటారా ఇప్పుడు? ఇట్ డిపెండ్స్. ఇప్పుడు మేబీ స్టోరీ బాగుండి దే వర్ లక్కీ ఇనఫ్ టు హిట్, ఒక హిట్ కొట్టారంటే మేబీ దే విల్ హ్యావ్ ఫ్యూ ప్రాజెక్ట్స్, బట్ సస్టైన్ చేసుకోవాలి, చాలా సస్టైన్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే బికాస్ ఆఫ్ కోవిడ్ కొంచెం జనాల పర్స్పెక్టివ్ కూడా మారిపోయింది. బిఫోర్ కోవిడ్ అండ్ ఆఫ్టర్ కోవిడ్ అనేది ఎవిడెంట్గా తెలిసింది. బికాస్ ఆడియన్స్ ఆర్ ఓపెన్డ్ అప్ టు గ్లోబల్ ఫిలిమ్స్, మల్టిపుల్ లాంగ్వేజెస్లో అన్నీ చూస్తున్నారు. సో వాళ్ళకి ఫనీ పార్ట్ ఇస్ పీపుల్ టాక్ సమ్ టైమ్స్, అంటే ఏంటి ఇలా తీశారు రాజమౌళి గారు, ఇలా తీయాలి కదా, అంటే బేసికలీ ఫిక్స్ అయిపోయారు ఒక మైండ్ సెట్లో, ఇలానే తీయాలి కొంతమంది. సో ఇప్పుడు డిఫరెంట్ వ్యూయింగ్ చేసేసరికి కొంచెం మన తెలుగు సినిమాలు ఒకప్పుడు ఎలా ఉండేవో అవి యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఎవిడెంట్గా ఇప్పుడు కంటిన్యూస్ మనకు తెలుస్తుంది. సో అది మేబీ వీ హ్యావ్ టు చేంజ్ రైట్ నౌ సబ్జెక్ట్స్ వైజ్. అదే ఇండస్ట్రీలో మీకు సపోర్ట్ చేసిన వ్యక్తి కానీ, అండ్ గాడ్ ఫాదర్ అంటారు కదా మనకి ఇండస్ట్రీలో, గాడ్ ఫాదర్ అలాంటి వాళ్ళు నాకు ఎవరున్నారండి? గాడ్ ఫాదర్ ఎవరు లేరు. సపోర్ట్ చేస్తే ఐ వుడ్ హావ్ డన్ గుడ్ ఇది కదా. టు బి అ ఫ్యాక్ట్, నాన్నగారికి చాలా మంది రైటర్స్ వాళ్ళు తెలుసు అండ్ అలా కూడా ఉంది, బట్ దీస్ ఆల్ డజంట్ కౌంట్. అంటే వెన్ యు ఆర్ దేర్, ఐ థింక్ వితౌట్ బ్యాక్గ్రౌండ్ యు ఆర్ నో వన్. ఐఎమ్ నాట్ సేయింగ్ నెపోటిజం వాళ్ళే గ్రేట్, వాళ్ళే చేస్తారు అనే మాట నేను అనట్లా. వాళ్ళైనా బ్యాక్గ్రౌండ్ ఉండొస్తే ఇట్ విల్ బి లిటిల్ ఈజీ ఫర్ దెమ్. దెన్ ఇట్ డిపెండ్స్ ఆన్ దర్ టాలెంట్. వాళ్ళు ఎలా చేసుకుంటున్నారు, హార్డ్ వర్క్ ఎలా చేస్తారు అనేది డిపెండ్స్ ఆన్ దెమ్. బట్ దే విల్ డెఫినెట్లీ గెట్ అన్ ఆపర్చునిటీ. సెకండ్, థర్డ్, ఫోర్త్ అనే ఒక ఏమంటారు ఆప్షన్స్ వాళ్ళకు ఉంటాయి, విచ్ మేబీ పీపుల్ లైక్ ఆప్షన్స్ కూడా ఉంటాయా? అంతే కదా. మినిమం బ్యాకింగ్ అయితే ఉంటుంది కదా. ఫస్ట్ ఫిలిం పోయింది, మేబీ సెకండ్ ఫిలిం ఆర్ థర్డ్ ఫిలిం, బట్ డెఫినెట్లీ దే విల్ హ్యావ్ దట్ ఆప్షన్ టు డూ దట్, విచ్ మేబీ ఎవ్రీవన్ లైక్ మీ విల్ నాట్ హ్యావ్. అది